తమిళనాడు రాజకీయాల్లో పవర్ షేరింగ్ ఇప్పుడు కాకరెపుతోంది. కొత్త టీవీకే వ్యూహాత్మకంగా వదిలిన పవర్ షేరింగ్ బాణం కాంగ్రెస్ గుండెల్లో బలంగా నాటుకుంది. అందుకే ఎప్పుడూ లేనిది ఇప్పుడు పవర్ షేరింగ్ పై గళమెత్తింది. మరి తమిళ రాజకీయ రాజ్యాంగంలో లేని పవర్ షేరింగ్ రాబోయే ఎన్నికల్లో పవర్ సెంటర్గా మారుతుందా? డిఎంకే కాంగ్రెస్ మధ్య నడుస్తున్న సీట్ల తకరారు కొలిక్కొచ్చేనా? మిత్రబంధానికి కోతలు పెట్టేనా? తమిళనాట అధికార పార్టీ డిఎంకేకు ఈసారి సీట్ల సర్దుబాటు నిజంగానే తలనొప్పిగా మారింది. మామూలుగా డిఎంకే సీట్ల సర్దుబాటుపై ముందుగానే కమిటీ ఏర్పాటు చేసి చర్చలు జరిపేది. కానీ ఈసారి అలాంటి కమిటీ ఏది ఏర్పాటు కాలేదు. ఇదే ఇప్పుడు తమిళనాడు కాంగ్రెస్ నేతల్లో అసహనాన్ని పెంచుతోంది. డెసిషన్ డిలే కావడంతో తమకు క్లారిటీ కావాలంటూ పట్టుబడుతోంది. అంతేకాదు కాంగ్రెస్ ఈసారి కేవలం సీట్ల సంఖ్య గురించి మాత్రమే మాట్లాడడం లేదు, అధికారంలో భాగస్వామ్యం కూడా కావాలని కోరుతోంది. డిఎంకే మాత్రం పవర్ షేరింగ్ విషయంలో ఎలాంటి కొత్త కమిట్మెంట్ ఉండదని తెగేసి చెప్తోంది. దీంతో డిఎంకే కాంగ్రెస్ మధ్య సీట్ల తకరారు కొత్త సమీకరణాలకు తెరలేపుతోంది. Be mine with the Joy Alucas Be Mine Heart to Heart Valentine's collection. Ha, very smart. This year, on the purchase of jewelry worth $1,000 and above, you can receive exciting cashback vouchers, 100% value on old gold exchange, 100% value on diamond exchange, and much more only till February 15th, 2026. ఎన్నికల ఫలితాలు కూడా కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ గా మారాయి. అప్పట్లో డిఎంకే 25 సీట్లు ఇస్తే అందులో కాంగ్రెస్ 18 గెలుచుకుంది. పర్ఫార్మెన్స్ బాగుండడంతో ఈసారి తమకు మరింత స్పేస్ కావాలన్న లాజిక్ తో కాంగ్రెస్ డిఎంకేను డిమాండ్ చేస్తోంది. కనీసం 40 స్థానాలకు తగ్గకుండా ఇవ్వాలని, అదనంగా 2 రాజ్యసభ సీట్లు ఇవ్వాలని కోరుతోంది. కానీ డిఎంకే కాంగ్రెస్ కు అంత స్పేస్ ఇచ్చే మూడ్ లో లేదు. ఆ పార్టీ అంతర్గత క్యాలిక్యులేషన్స్ ప్రకారం 25 నుంచి 30 సీట్లు ఒక రాజ్యసభ ఇవ్వాలని భావిస్తోంది. అంతకు మించి ఒక్క సీటు కూడా ఇచ్చే ఆలోచన లేదని డిఎంకే వైపు నుంచి స్పష్టమైన సంకేతాలు కాంగ్రెస్ కు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. డిఎంకే కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటు అంశంపై చర్చలు జరుగుతున్న సమయంలోనే మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. కాంగ్రెస్ లోని కొంతమంది నేతలు టీవీకే పార్టీతో చర్చలు జరిపి ఎక్కువ సీట్లు వచ్చేలా ఒప్పించినట్టు సమాచారం. 60 సీట్లు, ఒక డిప్యూటీ సీఎం పదవినిచ్చేందుకు టీవీకే ఓకే చెప్పినట్లు, ఈ ఆఫర్ కు కాంగ్రెస్ టెంప్ట్ అయినట్లు కూడా వార్తలు వచ్చాయి. దీంతో టీవీకేతో చర్చలపై డిఎంకే అధినేత సీఎం స్టాలిన్ అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఇది కొనసాగకుండా ఉండేందుకు ఎంపీ కనిమొళి ఢిల్లీలో రాహుల్ గాంధీతో మాట్లాడి పరిస్థితిని కూల్ చేశారన్న టాక్ ఉంది. మరోవైపు కూటమిలో సీట్ల సర్దుబాటుపై వస్తున్న వార్తల్ని నమ్మొద్దంటున్నారు సీఎం స్టాలిన్. பாஜக டெப்பா இன்ஜினுக்கு முன்னால தமிழ்நாட்டுடைய திராவிட மாடல் சூப்பர் ஃபாஸ்ட் இன்ஜின் என்றும் தலைகுனியாது. ஒரு ஓட், கூட்டணி, தொகுதி, அந்த பங்கீடு, எந்த தொகுதி யாருக்கு யார் வேட்பாளர், இதெல்லாம் கவலைப்படாதீங்க, நான் பார்த்துக்கிறேன். அதை என்கிட்ட விட்டுருங்க. எங்க யார் நின்னாலும் 234 தொகுதியில தலைவர் தான் இந்த ஸ்டாலின் தான் வேட்பாளர் நினைச்சு வேலை பாருங்க. ఈ నెల 22, 23 తేదీల్లో కూటమి పార్టీలతో డిఎంకే సీట్ల సర్దుబాటుపై చర్చలు జరపనుంది. అప్పుడే సీట్ల అంశంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తమిళనాడులో కొలిక్కొస్తే పుదుచ్చేరిలో కూడా సీట్లపై లైన్ క్లియర్ అయినట్లే. ఎందుకంటే పుదుచ్చేరిలో కూడా తమిళనాడు ఫార్ములానే ఫాలో అయ్యే సంప్రదాయం ఉంది. మరి కాంగ్రెస్ యూనిట్ కూడా చెన్నై పొలిటికల్ సిగ్నల్ కే ఓకే చెప్పే పరిస్థితి. కాబట్టి తమిళనాడులో డిఎంకే కాంగ్రెస్ సమీకరణ ఫైనల్ అయితే పుదుచ్చేరిలో కూడా అదే ప్యాటర్న్ రిపీట్ అయ్యే అవకాశాలున్నాయి. మొత్తంగా చూస్తే ఇది కేవలం సీట్ల లెక్కల కథ మాత్రమే కాదు, ఎవరు లీడ్ చేస్తారు, ఎవరు ఫాలో అవుతారు, అలయన్స్ లో ఎవరి పొలిటికల్ స్పేస్ ఎంత అన్నది క్లారిఫై చేసుకునే మూవ్మెంట్ గా రాజకీయ వర్గాలు చూస్తున్నాయి. టీవీకే పెట్టిన పవర్ షేరింగ్ ఫేజ్ కాంగ్రెస్ పై బలంగానే ప్రభావం చూపుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ తో జట్టు కడితే ఉభయ కుశలోపరి ఉంటుందని టీవీకే అధినేత విజయ్ తండ్రి చంద్రశేఖర్ రావు ఆన్ రికార్డే చెప్పారు. టీవీకే సైడ్ నుంచి కాంగ్రెస్ తో పొత్తుకు ద్వారాలు 24/7 తెరిచే ఉంటాయన్న సంకేతాలు అయితే వచ్చాయి. కానీ కాంగ్రెస్ సీనియర్లు మాత్రం టీవీకే వైపు వద్దని సూచిస్తున్నారు. అయితే చూడాలి పొత్తు ధర్మంలో సీట్ల పంపకం ఏ తీరం చేరుతుందో.